జీవితమంతా భౌతిక సుఖాలు, విలాసాలు, భోగాలు, బాగా జీవితాన్ని అనుభవించడము. మేము ఏది కోరుకున్నామో మాకు ఆ పని అవ్వాలి. అది మంచా చెడ్డ అవసరం లేదు. కొన్ని తీవ్ర దేవతలకి తామసిక పద్ధతిలో మద్యము పెట్టి, మాంసము పెట్టి, ఇలాంటివన్నీ కూడా ఇంకా కొన్ని పబ్లిక్లో చెప్పాలని పిచ్చి పనులన్నీ చేసేసి ఆ కోరిక నెరవేర్చేసుకోవడం. దాని పరిణామాలు ఎలా ఉంటాయి? దాంతో పని లేదు. కానీ సాత్విక దేవతల పద్ధతి ఎలా ఉంటుందో తెలుసా? ఇప్పుడు నాకు పెళ్ళి కావాలి అని ఒక అబ్బాయి అడిగాడు అనుకోండి, ఆ పెళ్ళి ఇప్పుడైతే ఏదైనా ఇబ్బందులు ఉంటాయా, లేదంటే ఒక సంవత్సరం తర్వాత అయితే ఇంకా బాగుంటుందా జీవితము? ఈ ఆలోచనతోటి సాత్విక దేవతలు ఆ సందర్భానికి తగినట్లుగా, అతడి మంచి చెడ్డలకి తగినట్లుగా, అతడికి ఏది మంచో, ఏది లాభదాయకమో, ఏది క్షేమం కలిగిస్తుందో దాన్ని అనుగ్రహిస్తారు. వీళ్ళు ఇది అర్థం చేసుకోలేక, నేను పోయిన సంవత్సరం మొక్కుకున్నాను వెంకటేశ్వర స్వామికి, ఇంతవరకు నా పని చూడలేదు అనుకుంటారు. కానీ